ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నీవు నా సొత్తు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సొత్తుగా మనము మార్చబడాలి. నేను వారికి చెందిన వాడను, వారికి చెందిన దాననని నేను చెప్పుకొనుట కాదు, కానీ అది మనలను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళదు, కానీ దేవుడే స్వయముగా చెప్పాలి. యోబును గూర్చి చెప్పి ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, అతను నా సొత్తు అని. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుడు యేసు క్రీస్తే నిన్ను నన్ను ఇతడు ఈమె నా సొత్తు అని చెప్పుకునేటట్లుగా మన నడవడిక ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన మాటలు ఉండాలి, మన తలంపులు ఉండాలి. మన నడక పడక కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలను మనము పాటించినట్లయితే, దేవుని అడుగు జాడలలో నడుస్తూ రహితులముగా జీవించినట్లయితే, దేవుడు చెబుతాడు, ఈమె ఇతను నా సొత్తయ్యున్నారు అని. కనుక నిజమైన దేవుని చేత ఆయన సొత్తుగా అనిపించుకోవాలంటే మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, ఎల్లప్పుడూ కూడా వాక్య ధ్యానమును పఠించాలి, పరిశుద్ధ గ్రంథమును చదవాలి. ధర్మోపదేశములను మనము అంగీకరించిన వారమై దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే, ఇతడు ఈమె నా సొత్తయ్యున్నారని నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు నీ గూర్చి చెప్పునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నిశ్చయముగా చెప్పగలుగుచున్నాను, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది. నా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది. తన సన్నిధి నాలో ఉంచి ఉన్నాడు. తను ఎల్లప్పుడూ కూడా నేను ఎటుపోయినను నాతో పాటుగానే ఉన్నాడు. నా నడక నా పడకను పరిశీలన చేసి ఉన్నాడు. నా తోటి వానిగా, నా స్నేహితునిగా, నా బంధువుగా, నా తల్లిగా, నా తండ్రిగా నాతోనే ఉన్న దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు శ్రమ వచ్చినను, ఇరుకు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, నా వారే నన్ను విడిచిపెట్టినను, నా దేవుని హస్తము నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుని హస్తము నాతో కూడా ఉన్నది, తోడుగా ఉన్నదని నేను చెప్పగలుగుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా బాధలో, నా శ్రమలో తన కోడి తన రెక్కల కింద ఏ విధంగా అయితే తన పిల్లలను కాస్తాదో, ఆ విధముగా తన చేతి నీడలో నన్ను కాచిన దేవుడు, నన్ను ఆదరించిన వాడు, నన్ను బలపరిచిన వాడు, నా కన్నీటిని తుడిచిన వాడు, కన్నీటికి బదులుగా ఆనంద బాష్పములనిచ్చిన దేవుడు. ఎక్కడైతే నేను అవమానించబడ్డానో అక్కడ నా తలను ఎత్తిన దేవుడు. గురుపోతు కొమ్ముల వలె నా తలను ఎత్తిన దేవుడు. గురిపోతు కొమ్ములు చూడండి, అవి నీవు ఎంత ప్రయత్నించినను ఎటువైపు కదలవు. ఆ విధముగా కదలకుండా గురిపోతు కొమ్ముల వలె నా తలను పైకెత్తిన దేవుడు. కనుక నా ప్రతి పరిస్థితిలో కూడా తన హస్తము నాకు తోడుగా ఉంచిన దేవుడని నేను చెప్పగలుగుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొద్ద నీవు ప్రార్థన చేసి ఉన్నావు, మనవి చేసి ఉన్నావు, ఏడ్చి ఉన్నావు, రోదన చేసి ఉన్నావు. నా కన్నీటిని తుడుచు ప్రభువా, నా దుఃఖమును తుడుపు పెట్టు ప్రభువా అని నీవు ప్రార్థన చేసి ఉన్నావు. కనుక నీ ప్రార్థన దేవునికి వినబడినది. నీ ప్రార్థన దేవునికి వినబడినది. నీ ప్రార్థన దేవునికి వినబడినది. నీ శ్రమలు తొలగిపోయి ఉన్నవి. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఉన్నవి. ఏవైతే నీ ఆత్మీయ స్థితిని పడగొట్టిన స్థితిలో ఉన్నాయో
వారిని, ఆ పరిస్థితులను దేవుడు తొలగించి ఉన్నాడు. ఏవైతే నిన్ను ఇబ్బంది పెట్టి ఉన్నావో ఆ పరిస్థితులు దేవుడు నీకు దూరపరిచి ఉన్నాడు. నీ ప్రార్థన దేవునికి వినబడినది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డోంట్ ఫియర్, భయపడాల్సిన అవసరము లేదు. నీవు నేను ప్రార్థన చేసి ఉన్నాము. ప్రార్థన దేవునికి వినబడినది. నేను ప్రార్థన చేసి ఉన్నాను, రోదన చేసి ఉన్నాను, మనవి చేసి ఉన్నాను, నా దేవుని అడిగి ఉన్నాను, నాకు ఇంకా జవాబు రాలేదు, నాకు ఇంకా మేలు కలగలేదని నీవు విసుగు చెందవద్దు, గొణగవద్దు, సనగవద్దు. ఇజ్రాయేలీయులు కూడా గొణిగి సనిగి నాశనమైపోయి ఉన్నారు. దేవుడు నీవు అడిగిన దానికంటే రెండంతలుగా ఇయ్యడానికే నీకు సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు వినుటకు ఆలస్యము ఎందుకు చేశాడంటే, నీవు అడిగిన దానికంటే రెండంతలుగా ఇయ్యడానికి ఆలస్యము చేసి ఉన్నాడనే విషయము నీవు గమనించాలి. కనుక నీవు దేవుని ఎదుట ఏ విధమైన ప్రార్థన చేసి ఉన్నావో ఆ ప్రార్థన దేవునికి వినబడి ఉన్నది. నీవు అడిగిన దానికంటే రెండంతలు మేలు చేయుటకు దేవుడు నీకు సిద్ధముగా ఉన్నాడని ప్రభువు పేరట తెలియపరచుచున్నాను. ఆమెన్.